మా మా ఏం టైమింగ్ మీ ముగ్గురిది. అమ్మ పిల్లలు ఒక్కటి అయిపోయి నన్ను పక్కకు పడేసేసారు కదా. చెత్తకున్నైతే కాదు కదా. అదే అదే నేను లోపల మాట్లాడింది నీకు బయట ఎట్లా వినిపించింది సౌమ్య? నువ్వేమన్నా మాట్లాడినావా? నువ్వేమైనా విన్నావా? ఏమిన్లే. అయితే నేనేం మాట్లాడలేదు. డిస్టర్బ్ చేయకుండా పక్కకు. ఆయన ఎందుకంత దీనంగా ఏం చూస్తున్నారు మీరు అక్కడ టీవీలో? మమ్మీ నువ్వెందుకు దయంలాగా మాట్లాడుతున్నావు? చూస్తుంది దయం సినిమానే కదా. నువ్వు చూడవని మాకు తెలుసు. మంచి టైమింగ్ లో ఉన్నారు కదా మీ ముగ్గురు. అయితే కాంచన సినిమాలో రాఘవ ఎట్లనో మన ఇంట్లో నువ్వు కూడా అంతే. అంతే, పైన పటారం లోన లొటారం. అంటే ఏంటది? అంటే బయట ఉత్తి బిల్డపే, లోపల ఏం లేదు, అంత తుస్సు. అట్లేం లేదు, నేను కూడా చూస్తా. నడవండి చూద్దాం. జరుగు. ఇగో జరిగితే కూర్చుంటా నేను. ఆడ వాడు పక్కకు జరుగు. ఏంది ఆ కార్నర్లో కూర్చోవాలా నేను? అరే కూర్చోరా జల్దీ, దిమాగ్ ఖరాబ్ చేయకు నువ్వు. ఓకే కూర్చుంటా. మధ్యలో వేయలేరు, ఇప్పుడు పోయి ఆ కార్నర్లో కూర్చోవాలా? పను అక్కడ చూడు. ఇప్పుడు నేనేం చేస్తా? అమ్మ బాబాయ్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మ బాబాయ్. ఎందుకురా అనుగ్గా నా మీద పడ్డావు? అప్పటి నుంచి నేను వెనకలికి దయ్యం కొడుతుందో ఏం కొడుతుందో అనుకున్నా. ఒక దిక్కు దయ్యం పడుతుంటే ఆడ నువ్వేమైనా కొట్టి పోతున్నావు. దయ్యాన్ని చూడాలా నిన్ను చూడాలా? జర్రుంటే పోసుకుంటుంటే చూడు మమ్మీ. గమ్మున కూర్చో, ఎందుకు భయపట్టిస్తున్నావని? అసలు పిరిపితులోడు. నువ్వు ఇట్లానే నన్ను పిరిపితిలో చేస్తున్నావు ఊకే అనకట్లా. సారీ మమ్మీ, సారీ. అమ్మో అమ్మో మస్తు భయం ఉంది కదా. అమ్మ బాబాయ్. వాయమ్మోనే అయిపోయి. మమ్మీ ఏమైందిరా? మమ్మీ సౌమ్య నువ్వు ఈడ ఏమైతుంది ఈడా? నీకు దయం పట్టిందా? ఏం రకీల్గా అనుక జడకడ తీసుకురా పో. ఇంక దయం పట్టింది? నాకేం దయం పట్టలేదు, నాకేం దయం పట్టలేదు. నువ్వంటే జాగ్రత్త చెప్పి నువ్వు అర్థమవుతుందా? ఏం కాలేదు నాకు. డిస్టర్బ్ చేయకుండా సినిమా చూడు, లేకపోతే గమ్మున ఇంట్లో వెళ్ళిపో. ఇంత గారం సినిమా చూపించి నన్ను రూమ్ లో కొమ్మంటే ఎట్లా పోతా? నేను చెప్పే ఎట్లా పోతా? వీడికే చాడుకోయలో దయం పట్టుకుంటే ఏం చేస్తావు? కమ్మున సినిమా చూసా కూర్చొని నేను. రాత్రి ఇట్లా పడుకుంటున్నా ఏమో. ఏమైంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? నువ్వు అరుస్తున్నావని నేను అరుస్తున్నారా? నువ్వెందుకు అరుస్తున్నావురా? నువ్వు పిలిచావని అరుస్తున్నా. పిలిస్తే పలకాలి గాని అరుస్తారా? నువ్వు పిలిచినావా?
ఎట్లా పిలిచినావు చూపిస్తాను. జరగవా? నేను జరగా. పోతా మళ్ళీ పోతా నేను అక్కడ జరుగు. ఏయ్ సినిమా చూసుకుంటే భయపడరా. నేను ఎట్లయితే భయపడను అట్లనే భయపడాలి. ఓకే భయపడు. ఏమైందిరా? మినీ హార్ట్ అటాక్ వచ్చింది. మినీ హార్ట్ అటాక్ వచ్చిందా? చూసినా మమ్మీ ఆయనకి మినీ హార్ట్ అటాక్ వచ్చింది. నాకు మాక్సిమం హార్ట్ అటాక్ వచ్చింది. చెట్టు ఉంటే చచ్చిపోతుంటే గుండె దాడి చెట్టులోకి పోయి మళ్ళీ పైకి వచ్చింది తెలుసా. అంత భయమే నాకు. సారీ బెటరా. పోతురా ఈ లోకల్ పోతురా. ఓ మీరు రాసి పెట్టుకున్నట్టే అయితే. అవునే మమ్మీ ఇంత కిందకి పిలిచినాను. అంటే లైట్ బంద్ చేస్తే ఇంకా మంచిగా భయపడొచ్చని. మంచిగా భయపడాలి చెడ్డకి భయపడాలని కూడా ఉంటుంది. అవే ఇంతకీ ఈ దరిద్రపు ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు కాదు స్వామికి వచ్చింది. ఎస్ నేనే చెప్పిన క్యూట్ ఉంటదని. నువ్వు టీవీ చూస్తుంటే వెనకలికెంచి ఓడో వచ్చి నీ జుట్టు కట్ చేస్తారని ఎప్పుడైనా అనుకున్నావా? ఏ లే లైట్ బంద్ చేస్తారా? ఇట్లనే చూద్దాం. ఇట్లనే బాగుంది సినిమా. ఒక దిక్కిడ పాయింట్ తడిచిపోతుందని నేను భయపడుతుంటే ఇట్లు లైట్లు బంద్ చేస్తారంట. లైట్లు చంపు జిలానే ఇచ్చారు. ఏ ఆగండి చాచు. చిన్నప్పుడు స్కూల్ పిక్నిక్ పోయినప్పుడు మీ టీచర్ నేర్పియాలే ఏంది? జోడీలు పట్టుకొని పోవాలి ఇట్లా కప్పిపోతారు లేకపోతే. భయమై ఏ ఆగు నువ్వు కాదు మీరిద్దరు ఒక జోడి మేమిద్దరం ఒక జోడి పోయి వండుకో పొండిగా. ఏ కట్టే వండుకో. ఇట్లా వండుకోలేము. సినిమా మస్తు ఉండే, మస్తు ఎంజాయ్ చేసిన. నేనైతే పండుకుంటే ఇంకా బ్లాంకెట్ వేసుకొని ఎంజాయ్ చేసిన ఎంజాయ్. నేనైతే అమ్మో వణుకుతుంది నాకు ఇప్పుడు కూడా. అరే అనుపుగా ఇగో నీకు టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా బయటికి వాటర్ తాగాలనిపించిన తప్పకుండా వెళ్ళిపోకు. నాకు చెప్పు. ఎందుకు నువ్వు తీసుకొస్తావా? నేను తీసుకొస్తా కదా. నేను తీసుకొస్తా. నీ ఎంబడి వస్తా కావాలంటే. పనోడిని అనుకో పనోడిని. ఓకేనా? సరే పండుకో పనోడా. ఇదైతే నేను ఎంబడి ఉంటా. అరే అడుపుగా ఏదిరా అది? నాకు ఒక్కడికి ఎపిసోడ్ నీకు ఇప్పిస్తాడు. అది నా ఫోన్ అలారం. అరే నీకు లాస్ట్ టైమే చెప్పినారా ఆ అలారం సౌండ్ మార్చరా అని. జర్రుంటే నాకు గుండె వాళ్ళగుతుంది కింద తెలుసా. నాడు పైకి రా. అమ్మా ఇట్లా వండుకుంటున్నావు నేనైతే. అయ్యా అక్కి హాల్లో లైట్ అంటే బంద్ అయిపో. ఏంది? నేను పోయి హాల్లో లైట్ బంద్ చేయాలా? లో ఏం కాదు లో నేను బంద్ చేయ. జరా పోరాదు. నా కాలు ఇందాక వచ్చినప్పుడు ఈ కాలు ఆడ బెనికింది. ఇట్లా ఎమోషనల్ డైలాగ్ చెప్పి నేను పంపించొద్దు. జర పో ప్లీజ్ లో. ఏం రాదు కదా? ఏం రాదు పో. పక్కా నేను ఇడికెళ్ళి చూస్తుంటా. పింకీ ప్రామిస్ పో. ఇడికెళ్ళి చూస్తుంటా పో. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేస్తారంటే ఇంకా దయాల వీడియో కావాలైతే దయ్యం అని కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్లు ఎక్కువ వస్తాయి అన్ని దయ్యం పాటలు వస్తాయి అన్నమాట. ఇక ఐ హోప్ మీకు ఇది నచ్చే ఉంటుంది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా. అంతేగా? ఓ మై గాడ్ భయమైంది నాకే. మాక్సిమం హార్ట్ అటాక్ వచ్చింది. జర్రుంటే చచ్చిపోతుండే గుండె దారి చెట్టులోకి పోయి మళ్ళీ పైకి వచ్చింది తెలుసా. అంటే లైట్ ఆఫ్ చేస్తే ఇంకా మంచిగా భయపడవచ్చు. ఇంకా భయపడవచ్చు అని స్టార్ట్. అంటే లైట్ ఆఫ్ చేస్తే ఇంకా భయపడవచ్చు అని. మంచిగా అది ఇక్కడ పోయింది, ఇది అక్కడ పోయింది. అసలు చెప్పని లేండి ఇంక నేను అప్పుడే భయపడడం స్టార్ట్ చేసాడు. ఒకసారి కూర్చోవాలి కదా. అంటే లైట్ ఆఫ్ చేస్తే సినిమా ఇంకా మంచిగా చూడవచ్చు.
ఏదిరా అది ఎడికి తెచ్చి సౌండ్ మా కుక్కడికి వినిపిస్తుంది నీకు వినిపించింది రెడీ